అందరికీ నమస్తే. పొలిటికల్లో ఆల్రెడీ ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని పరిశాన్ చేసింది కాంగ్రెస్ని. అసలు ఈ సీక్రెట్ మీటింగ్ వెనుక ఎవరున్నారు, ఎందుకు పెట్టిరు, ఆ చర్చ ఒకటి నడుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇస్తే ఇప్పుడు ఉరుకులాడుకుంటా స్పీకర్కు నోటీస్ ఇచ్చిండు. స్పీకర్ నోటీస్ ఇచ్చిండు, వివరణ ఇవ్వాలి మీరని. ఇవన్నీ ఉంటే పైడి రాకేష్ రెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యే, ఈయన ఒక పెద్ద సెన్సేషనల్ కామెంట్ చేసిండు. ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం, రేవంత్ గవర్నమెంట్ మీద అవిశ్వాసం పెడతారంట బీజేపీ వాళ్ళు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పూర్తి వివరాలు చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు. 61% వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి సిగ్నల్ టీవీకి మద్దతు ఇవ్వండి. రిపోర్ట్ కొట్టే వాళ్ళు చాలామంది తయారయ్యారు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల సిగ్నల్ టీవీకి పెద్ద మద్దతు లభిస్తుంది. కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా వినండి, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏంది, 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 3 విషయాలు ఏంది, ఒక పక్క ఎమ్మెల్యేల మీటింగు, అది ఏమవుతుందో తెలుస్తలేదు. అసలు ఆ ఎమ్మెల్యేల మీటింగ్ వెనుక ఎవరున్నారు, రేవంత్ రెడ్డే పొంగులేటి టార్గెట్ చేసిండా, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు పొంగులేటిని టార్గెట్ చేసిండ్రా, లేకపోతే మిగతా మంత్రులు పొంగులేటిని టార్గెట్ చేసిండ్రా, అసలు పొంగులేటిని టార్గెట్ చేస్తే ఎవరికి ఏమొస్తుంది, పొంగులేటి ఇప్పుడు ఓన్లీ మంత్రి, ఆయన ఏమో ముఖ్యమంత్రి కాదు, ఆయన డిప్యూటీ సీఎం కూడా కాదు, అసలు పొంగులేటిని కమిషన్ల దందానా, ఏదో రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. అవన్నీ ఉన్నాక ఈ కామెంట్స్ బయటకు వచ్చినాయి. ఒకటి ముందు దానం నాగేందర్ ఏమన్నాడో చెప్తాను నేను, ఎందుకంటే దానం నాగేందర్ ఎందుకు అన్నాడు అనే దాని వెనుక కూడా చాలా కథ ఉంది. ఏమైంది మనకు తెలుసుగా, సుప్రీంకోర్టులో ఏమైందో. సుప్రీంకోర్టు ఇండివిజువల్గా స్పీకర్ ఆఫీస్తో సహా మిగతా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు, 7 మంది, ఆల్రెడీ 3 పిటిషన్ ఉంది, సెకండ్ పిటిషన్ ఇది, 7గురికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటిదాకా హైకోర్టు వీళ్ళకి ఇండివిజువల్గా నోటీస్ ఇవ్వలేదు. మీరు పార్టీ మారిన అనే కంప్లైంట్, దాని మీద మేము ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీస్. అయితే స్పీకర్కు నోటీస్ వచ్చింది. మీరు ఎంత టైం తీసుకుంటారు వీళ్ళ మీద చర్యలు తీసుకోనికే, మీకు ఒక టైం అన్నారు కదా, ఆ టైం ఎంత అంటే ఈ పదవీ కాలం అయిపోయే వరకు, మొత్తం 5 సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు అయిపోయినాక చర్యలు తీసుకుంటారా వీళ్ళ మీద అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి మనకు హైకోర్టులో జరిగిన విచారణ, సుప్రీంకోర్టులో జరిగిన విచారణ చాలా డిఫరెన్స్ ఉంది. హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాళ్ళందరూ కూడా స్పీకర్ వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు, వేలు పెట్టొద్దు, మీతో సమానంగా స్పీకర్ వ్యవస్థ ఉంటుంది, మీరు అసలు ఈ విషయం మీద విచారణ చేయొద్దని చెప్పి వాదించారు. కానీ సుప్రీంకోర్టుకు పోయినాక ఏమైంది, సుప్రీంకోర్టుకు పోయినాక అక్కడ సీనియర్ అడ్వకేట్ ఆయనేమి వాదన చేస్తున్నాడు, ప్రతిదీ నేను స్పీకర్ని అడిగి చెప్తా, మీరు ఎన్ని రోజులు టైం కావాలి మీకంటే నేను స్పీకర్ని అడిగి చెప్తా, మీరు ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకుంటే నేను స్పీకర్ని అడిగి చెప్తా అంటున్నారు తప్ప స్పీకర్ వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదు, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు, ఇట్లాంటి విషయాలు మాట్లాడతలేరు. ప్లస్ వీళ్ళు ఎవరైతే పిటిషన్ వేసిన వాళ్ళు కూడా దాదాపు 500 పేజీల ఆధారాలు సమర్పించినాడు. 500 పేజీలు ఏంటివి ఆధారాలు అంటే, వీళ్ళు పార్టీ కండువా మారినాయి, వీళ్ళు భగవంతుని కండువా, ఇది దేవుని కండువా అని చెప్పుకున్నా కూడా, వాళ్ళు దేవుని కండువా అయితే మరి వాళ్ళు కాంగ్రెస్ చేయరని పేపర్ల నిండా రాసినారు కదా వార్తలు, వాళ్ళు ఖండించాలి కదా, ఒక్కరైనా ఖండించిర్రా? అట్లాంటివన్నీ ఆధారాలే. వీళ్ళు అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్కి అగెనిస్ట్గా మాట్లాడినవి కూడా ఆధారాలే. అసెంబ్లీలో వీళ్ళు బీఆర్ఎస్కి కేటాయించిన సీట్లలో కాకుండా ఏనో కూర్చోవడం కూడా ఆధారాలే. ఇవన్నీ ఆధారాలే కోర్టుకి. కాబట్టి ఆ ఆధారాలు మొత్తం కూడా సమర్పించారు, 500 పేజీలు మొత్తం. ఇక ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇచ్చిండ్రు, ఏమైతే తెలియదు. స్పీకర్ కూడా నోటీస్ ఇచ్చే కాడికి వచ్చింది. స్పీకర్ ఇప్పుడు విచక్షణ అధికారాలు మాది వేరు మీది వేరు అట్లా లేదు, కాబట్టి ఏదో జరగబోతుంది. అయితే దాని నాగేందర్ ఒక చిట్చాట్ చేసిండు, ఇంపార్టెంట్ చిట్చాట్ ఇది. దాని నాగేందర్ ఏమంటాడంటే, నాకు ఎలాంటి నోటీసులు రాలేదు, నోటీసులు వచ్చాక వస్తుంది, అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదు, కాంప్రమైజ్ గాను, హైడ్రా విషయంలో నేను అదే దాని మీద ఉన్నా, పోతే జైలుకు పోతా, నా మీద 153 కేసులు ఉన్నాయని అదే చెప్పుకున్నాడు. తర్వాత ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేసిండు, ఏంటంటే నా ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటో ఉంది. దారుణంగా చెప్పిన మాట ఇది. ఆయన ఇంట్లోనంట వైఎస్ఆర్ ఫోటో ఉందంట, కేసీఆర్ ఫోటో ఉందంట. ఆల్రెడీ ఆడ ఎవరు, గూడెంమైపాలరెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, ఆయన ఏమన్నాడు, ఆయన ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాడు మాజీ సీఎం కేసీఆర్ ఫోటో. అదేంటంటే నా ఇష్టం వల్ల ఫోటో పెట్టుకుంటా, ఇది నా ఇల్లు క్యాంప్ ఆఫీస్ అంటే ఏంది, ఇది నేను ఉండే ఇల్లు, నా ఇష్టం వల్ల ఫోటో పెట్టుకుంటా. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి, ఆడ గొడవ అదే. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ఆయన నువ్వు సీఎం ఫోటో పెట్టకుండా మాజీ సీఎం ఫోటో ఎందుకు ఇట్టామని లొల్లి, ఆయన ఓపెన్గా అట్లా మాట్లాడేసిండు. ఈయననేమో ఇట్లా చెప్తున్నాడు, ఏమంటాడు, ఎవరి అభిమానం వాళ్ళది,
ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పే ఉంది అని అడుగుతుంది దాని నాగేందర్. అవును ఉంటాయి, అయితే తప్పే ఉంది, నా ఇష్టం అని దాని నాగేందర్ మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. మళ్ళీ బీఆర్ఎస్ మెల్లగా ఈ సుప్రీంకోర్టులు, ఈ నోటీసులు, ఈ స్పీకర్ నోటీసులు ఇవన్నీ చూసేసరికి ఈ డిస్టర్బెన్స్ అబ్బా ఎందుకు అనుకుంటున్నాము. కానీ ఆయన డైరెక్ట్గా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఇచ్చిండు, డైరెక్ట్గా దొరికింది దాని నాగేందరే. ఇక దాన్ని ఎవరు ఎక్స్క్యూజ్ చేస్తారో తెలియదు. బీఆర్ఎస్లో క్షమిస్తే తప్ప ఆయనకు బీఆర్ఎస్లోకి ఎంట్రీ లేదు, పదవి నుంచి అనర్హత వేటి నుంచి తప్పించుకునే అవకాశం లేదు బీఆర్ఎస్లో క్షమిస్తే తప్ప. ఇది ఉండగా పైడి రాకేష్ రెడ్డి చాలా తీవ్రమైన కామెంట్ చేసిండు. ఆయన ఏమంటాడు, ఇవన్నీ కూడా చిట్చాట్లో చేసిన కామెంట్స్ అసెంబ్లీలో. ఏమంటాడు, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయింది, తొందరలో ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం. అవిశ్వాసం పెడతామనే కాడికి ఎందుకు వచ్చింది? బీజేపీ వాళ్ళు అవిశ్వాసం పెడతామంటున్నారు. తర్వాత ఇది ప్రజా విద్రోహ ప్రభుత్వం, అవసరమైతే మజ్లిస్తో చర్చించి అవిశ్వాసానికి వెళ్తాం. అంటే మజ్లిస్ వాళ్ళు కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతారా, లేకపోతే వాళ్ళకి మద్దతు తెలుపకుండా దూరంగా ఉంటారా? పార్టీలకు అతీతంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది చాలా డేంజర్ స్టేట్మెంట్. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. పార్టీలకు అతీతంగా అంటే అర్థమైంది, కాంగ్రెస్లో వాళ్ళు వచ్చి సగం మంది కలిసి మొత్తం మందో కలిసి బీజేపీతో కలిసి పెడతారా, లేకపోతే ఎంఐఎం కూడా సపోర్ట్ తీసుకొని పెడతారా, లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని పెడతారా? ఏంది దీనికి అర్థం? బీజేపీ రాకేష్ రెడ్డి చెప్తున్న ప్రకారం అవిశ్వాసం పెట్టాలంటే మంత్రిమండలి మీద, అంటే ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టాలంటే 1/10 కావాలి. 1/10 అంటే మన దగ్గర మొత్తం 119 ప్లస్ 119 120 వేసుకోండి, 12 మంది కావాలి ఎమ్మెల్యేలు. వీళ్ళకు కూడా 8 మంది ఎమ్మెల్యేలు. అంటే ఇంకొక 4 ఎంఐఎంతో కలిసి పెడుతుందా బీజేపీ అవిశ్వాసం? ఎంఐఎంతో మాట్లాడతామంటున్నాడు కదా ఆయన, లేకపోతే బీఆర్ఎస్తో మాట్లాడుకొని చేస్తారా? అసలు అవిశ్వాసం పెట్టి ఏం తేల్చాలనుకుంటున్నారు? ఏమన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తారా, లేకపోతే ఏమైనా ఒప్పందం ఉందా? ఏం జరుగుతుంది అసలు? మొదలే ఎమ్మెల్యేలు సపరేట్గా మీటింగ్ పెట్టుకుంటూ మొన్న రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ కూడా కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ మ్యాన్ కాదు, బట్ ఏందో తెలుస్తలేదు. ఆయన కాంగ్రెస్ మ్యాన్ కాదు, ఇక్కడ మ్యాను ఏందో ఎవరికి అర్థమైతే లేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లానును ఈయన మెల్లగా రివీల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా రాకేష్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి వాళ్ళ వీళ్ళని తీసుకొని వస్తాడు, బీజేపీలో కలుస్తాడు, ఏమైతే తెలియదు. ఈ మార్చి తర్వాత నెక్స్ట్ స్కూల్ ఓపెన్ లోపే ముఖ్యమంత్రి ఉండడే, ఈ గవర్నమెంట్ ఉండదేమో అన్న చర్చలు నడుస్తున్నాయి కదా మార్కెట్లో. దానికి బలం చేకూర్చే విధంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రాకేష్ రెడ్డి ఉత్తగా గాసిప్గా మాట్లాడితే జోకర్ అవుతాడు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ, చాలా తీవ్రమైన ఇష్యూ. 8 మంది ఎమ్మెల్యేలు పెట్టుకున్న బీజేపీ, మరి ఈయన చెప్తే ఈయన ఎంఐఎంతో మాట్లాడితే బీజేపీకి ఉంటుందా? ఈయననే మాట్లాడతాడు ఎంఐఎంతోనే, ఈయన ఫ్లో లీడర్ కాదు. లేకపోతే బీజేపీ స్కెచ్ అదేమన్నా, బీజేపీకి ప్లాన్ ఉందా? బీజేపీకి ఇక్కడ రేవంత్ రెడ్డి బ్యాచ్కు ఇట్లా ఏమన్నా ప్లాన్ ఉందా? ఇట్లాంటివి జరుగుతాయి, జరగబోయేటివి ముందే చెప్పాలి, ముందే లీక్ చేయాలి, జనాలను మెంటల్గా ఫిక్స్ చేయాలనే ప్రయత్నాలు ఏమైనా నడుస్తున్నాయా? లేకపోతే బీఆర్ఎస్తో కలిసి చేస్తామని సంకేతాలు ఇస్తున్నాడా? బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడేమి వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొడతామని అది చెప్తలేరే, మనం చేసుకోమని చెప్తున్నారు. 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసుకో ప్రభుత్వం, ఈ చూసుకుందామని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు మంచిగా, ఎందుకంటే మంచిగా ఉంది పరిపాలన. కాబట్టి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. కానీ పాలిటిక్స్లో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అంత ఈజీగా ఇవ్వరు. స్టేట్మెంట్ ఇచ్చిండ్రే దాని వెనుక ఏదో మసాలా ఉంటుంది. ఇక్కడ దాన నాగేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఓలాగా ఉంది, వైడ్ రాకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకొకలాగా కనిపిస్తుంది. ఓ పక్క ఎమ్మెల్యేల మీద అదవుతున్నాయి, నోటీసులు ఇస్తున్నారు, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద. కాంగ్రెస్ సొంత పార్టీల ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెడుతున్నారు. ఈ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అది ఎప్పుడు తెలుస్తుందో, పండు ఎప్పుడు వలుతుందో, ఎప్పుడు తెలుస్తుందో తెలియదు, కానీ ఏదో నడుస్తుంది. ఆ నడిచేది ఎక్కడికి దారి తీస్తుంది? దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు? కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ అవుతుందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫెక్ట్ అవుతుందా, రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ అవుతాడా, మంత్రులు ఎఫెక్ట్ అవుతారా, బీజేపీ ఎఫెక్ట్ అవుతుందా, బీఆర్ఎస్ ఎఫెక్ట్ అవుతుందా, ఎంఐఎం ఎఫెక్ట్ అవుతుందా, ఎవరు ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. కానీ రాజకీయాలు ఏదో అంతా కలిపిడి రాజకీయాలు జరుగుతున్నాయి, పార్టీలకు అతీతంగా అంటున్నారు. కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ కలిసి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా? ఏ పార్టీ కలిస్తే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక చీలిక తీసుకొచ్చి పోయి బీజేపీకి వస్తే తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయి ఇంకో గవర్నమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి కలిస్తే బీఆర్ఎస్తో కలవాలి, లేకపోతే బీజేపీతో కలవాలి. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్తో కలిసే అవకాశాలు 100కు 200% లేవు, నో డౌట్ దానిలో. ఇక ఎంఐఎం బీఆర్ఎస్ కలిసినా చేసేదేం లేదు, బీజేపీ బీఆర్ఎస్ కలిసినా చేసేదేం లేదు. ఒకటే స్కోప్. రేవంత్ రెడ్డి కనుక గవర్నమెంట్ వస్తుంది, నేను మీకు ధైర్యం ఇస్తున్నా, మీకు అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, ఏముంటుంది పార్టీ మారినప్పుడు బీజేపీ వాళ్ళకి బాగా ప్రాక్టీస్. పార్టీ మారుతున్నప్పుడు, ఇట్లాంటి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది. ఎమ్మెల్యేలంతా కూడా అవుడుగా ఉన్నారు, పైసలు లేవు అని. మనిషికో 20 కోట్లు పడేస్తే మొత్తం బ్యాగులు సర్దుకొని ఏ ఫ్లైటో ఎక్కి ఎక్కడనో వేరే దేశం పోయి రాజకీయాలు నడపడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేలు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ రాష్ట్ర రాజకీయాలు ఏందో అంత మసకగా తేడాగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏం జరగబోతుందో తెలియదు.
ఒక 1 ఇయర్ కాగానే ముసలం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది, 4 సంవత్సరాలు గవర్నమెంట్ మాకు ఉంటుంది అంటున్నారు, కానీ ముసలం అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఏం జరుగుతుందో మనం కూడా పాలిటిక్స్ను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.